దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుణ్ణి నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఇట్లా మాయమైండు అని చేసిండు. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవ వరుడిని హత్య చేయించగా 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన వరుడు ఆదివారం పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. గద్వాలకు చెందిన తేజేశ్వర్కు కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యకు వివాహం నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతని వద్దకే వెళ్లిపోయిందని భావించారు. తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడి పెళ్లికి ఒప్పించింది. దీంతో తేజేశ్వర్ మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యం అవగా ఆదివారం ఏపీ పాణ్యంలో మృతదేహం పోలీసులకు దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఐశ్వర్య సుజాతను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దీనికి గల కారణం ఏమనుకున్నా అంటే, నాకు ముందు నుంచి అయినా సరే మా తమ్ముడి వైఫ్ మీద నాకు అనుమానం సార్. దాంట్లో తెలిసిన అమ్మాయికి కొన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, తర్వాత మా తమ్ముడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడము, తర్వాత ఒకరినొకరు కలిసి తిరగడాలు చేస్తున్నారు. అది తెలిసిన తర్వాత మేము మళ్ళీ మా తమ్ముని హెచ్చరించామంట, వద్దు అయినా సరే మేము ఒప్పుకోకపోతే అక్కడికి ప్రేమ వివాహం చేసుకున్నారు సార్. పోయిన మంత్ 18కి బీచ్ పల్లిలో చేసుకున్నారు సార్. అయితే అమ్మాయి తప్ప వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు వచ్చి చేశారు సార్. నేనైతే ఆ మ్యారేజ్కి వెళ్ళలేదు. అందరి లోపల దుఃఖం ఉంది కానీ పిల్లోడై ఇంకా ఒక 5 days అయింది ఇంకా రాలేదని అందరి లోపల దుఃఖం కనిపిస్తుంది. కానీ అమ్మాయి లోపల మాత్రం జస్ట్ 1% దుఃఖం కూడా లేదు. కనీసము కళ్ళ నీళ్లు కూడా రాల్చలేదు అమ్మాయి. మేము ఏమనుకున్నామంటే, కొంతమంది ఉంటారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేరు, అలాంటి వాళ్ళు ఉండొచ్చు కదా అని మేము ఆ అమ్మాయి మీద అనుమానం పోలేదు. కానీ నిన్న పోలీసు వాళ్ళు ఆమెని విచారించడానికి ఆమె ఫోను అవన్నీ తీసుకెళ్లిన తర్వాత దానిలో ఫోన్ లిస్ట్ లో ఈ అబ్బాయికి ఫోన్ చేయడం కంటే ఇక్కడ నుంచి ఒక బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ లో కన్వర్సేషన్ లోనే ఒక 2000 సార్లు ఫోన్ కన్వర్సేషన్ జరిగిందన్న. అసలు మేము అది తెలుసుకున్న తర్వాత ఇది కదా కారణం, దీనివల్లే కదా అబ్బాయి ఇట్లా చనిపోయింది. బట్ మాకు నిన్న ఈవినింగ్ పాణ్యం అంటే అతను వాళ్ళు వచ్చిన కారు నెంబర్ ఆధారంగా విచారణ చేస్తే నన్నూరు టోల్ గేట్ అది అదే రోజు 17th అఫెన్స్ అయిన రోజు 17th రోజు నైట్ 5:30కి ఆ టోల్ గేట్ దాటిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేసుకుంటూ పోతే మళ్ళీ 7:30కి మళ్ళీ కర్నూలుకి రావడం జరిగింది ఆ కారు. బట్ మాకు నిన్న మా డౌట్ ఏంటంటే దాంట్లో తీసుకెళ్ళినట్టు మాకు అనుమానం ఉంది. నిన్న మాకు ప్రాణ్యం పొల్యూషన్ లిమిట్స్ నుంచి సుగాలిగడ్డ దగ్గర గాలేరు నగర్ కాలువలో ఒక డెడ్ బాడీ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఫోటోలు అవి తీసుకొచ్చి మాకు పంపించారు. వెరిఫై చేస్తే అది మేము వెతుకుతున్నాం. అప్పటికి నిన్న నుంచి మా టీం ఇక్కడే ఉంది 3 రోజులు అని వెతుకుంటే అది మా దగ్గర మిస్ అయిన తేజేశ్వర్కి సంబంధించిందిగా మాకు తెలిసిపోయింది. దీంట్లో కొంత కార్లో వచ్చిన వ్యక్తులు ఇతను చంపారని అనుమానం